వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖపట్నం అభివృద్ధిని అడ్డుకునేటువంటి శక్తి భారతదేశంలోనే లేదు అని అంటే ఒప్పుకుంటారా మీరు? ఏమో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే డెఫినెట్గా ఎవరు దాన్ని అడ్డుకోలేరండి. మరి విశాఖపట్నం భారతదేశానికి ఒక దిక్సూచిగా మారబోతోంది డేటా సెంటర్లతోటి. మొత్తం డేటాకి సంబంధించినటువంటి హబ్గా, వరల్డ్ డేటా హబ్గా విశాఖపట్నం, మన విశాఖపట్నం మారబోతోంది. దాంట్లో భాగం మనం చెప్పుకున్నాం, గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు అని. అలాగే రేడియన్ డేటా సెంటర్ కూడా 87,520 కోట్ల రూపాయలతోటి వాళ్ళు పెడుతున్నారు అనుకున్నాం. అట్ ద సేమ్ టైం మన దేశీయ సంస్థ అయినటువంటి మన గర్వకారణం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు కూడా ఒక డేటా సెంటర్ని పెడుతున్నారు. 1,00,000 కోట్ల రూపాయలతోటి, 1,00,000 కోట్ల పెట్టుబడులతోటి విశాఖపట్నంలో పెట్టడానికి సిద్ధమయ్యారు. అలాగే ఫేస్బుక్ కూడా వాటర్ వర్త్ అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ని ముంబై, విశాఖపట్నాలని కేబుల్ ల్యాండింగ్ సైట్లుగా ఎంచుకుంది. యూఎస్ ఇండియా మధ్య కనెక్టివిటీ పెంచాలంటూ ప్రణాళికలు కూడా వాళ్ళు వేస్తున్నారు. అండ్ ఇప్పటికే ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. భోగాపురం విమానాశ్రయం పక్కనే ఉంది. అలాగే దాంతో ఇప్పుడు ఐటీ అండ్ డిజిటల్ హబ్గా విశాఖ అభివృద్ధి చెందుతోంది. చాలా క్లియర్గా ఉంది మొత్తం అంతా కూడా. అలాగే గ్లోబల్ ట్రాన్స్మిషన్కి సంబంధించి ఈ 50,000 కిలోమీటర్ల పొడవైన అండర్ సీ కేబుల్ 7,000 మీటర్ల లోతులో వీళ్ళు వేయబోతున్నారు. దాదాపు $10 బిలియన్ ప్రాజెక్ట్, $10 బిలియన్ ప్రాజెక్ట్. ఇది ఇంకొకటి. ఓవరాల్గా 2.5 లక్షల కోట్లలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి కేవలం విశాఖపట్నంలోనే ఈ ఐటీ ప్రాతిపదికగా డేటా సెంటర్లు, క్లౌడ్ బిజినెస్, తర్వాత ఈ అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్స్ వీటి పరంగా రాబోతున్నాయి. సో వీటి వల్ల ఉద్యోగాలను ఆల్రెడీ మనం చెప్పాం ఎక్కడెక్కడ ఎంత వస్తాయనేది. కనెక్టివిటీ అనేది ప్రతి చోట ఉంటుంది. ఇనిషియల్గా మేబీ 300-400 మంది కొంతమందికి దొరికి, ఆ తర్వాత వాటి చుట్టుపక్కల వచ్చేటువంటి దాంతో భారీ స్థాయిలోనే ఉద్యోగాలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. అలాగే గూగుల్ $2 బిలియన్ రెన్యూబుల్ ఎనర్జీ, సౌర, విండ్ పెట్టుబడితో 1 గిగావాట్ కెపాసిటీతో ఉత్పత్తి చేయబోతోంది. అలాగే విశాఖ గ్రీన్ ఎనర్జీ పొటెన్షియల్తో ఇది సస్టైనబుల్ సిటీగా కూడా ఉంటుంది అంటున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇవన్నీ దానికి అనుకూలంగా ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు తప్పుడు ప్రాపగండ చేస్తూ వస్తున్నారో, కొంతమంది డేటా సెంటర్లు వస్తే ఇది అవుతాయి, లేదంటే వీళ్ళు చేసేటువంటి పనులతోటి విశాఖ నాశనం అయిపోతుంది ఇది అని చెప్పి మాట్లాడే వాళ్ళకి ఇక విశాఖ ప్రజలే సమాధానం చెప్పాలి. ఎందుకంటే విశాఖ అభివృద్ధి అనేది ఇట్స్ నెవర్ ఎండింగ్. అది ముందు నుంచి కూడా విశాఖపట్నం అనేది చాలా కీలకంగా ఉంది. కేవలం రాజధానికి మాత్రమే అక్కడ సరిపడదు అన్నటువంటి ఒక అభిప్రాయం తప్ప వేరేదేది కాదు. ఎందుకు ఆ మాట కూడా అనాల్సి వచ్చింది అంటే, రాష్ట్రం మనది ఉన్నది ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా, మధ్యలో మనకి రాజధాని ఉండాలి అన్న ఒక పాయింట్ తప్ప విశాఖపట్నాన్ని ఎందులోనూ తక్కువ చేసేటువంటి ప్రయత్నం ఎవరికీ లేదు. అపోహలు లేదంటే తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ప్రజలే తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇంకొక 1,00,000 కోట్ల పెట్టుబడితోటి విశాఖపట్నంలో టీసీఎస్ వాళ్ళు డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, విచ్ ఇస్ నిజంగానే గర్వకారణం మన రాష్ట్రానికి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.